తమిళనాడులో రెండవ రోజు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు ప్రధాని. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ 1 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతంపై విజయం సాధించి 1000 ఏళ్లు పూర్తయింది. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి ఆ వేడుకలు నిర్వహిస్తున్నారు. సహస్రాబ్ది వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన. ప్రత్యేక పూజల తర్వాత మోదీ బహిరంగ సభ ఉండనుంది. ప్రధాని సమక్షంలో సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరి కూడా ఉంది. అక్కడికి వెళ్లిన ఆలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మోదీ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహస్ర వర్షంగతస్య పరమేశ్వరస్య బ్రహ్మణాయికి అంబాసమేత భగవీశ్వర పరమేశ్వరస్య ప్రసాదేన నమస్సోమాయ చ రుద్రాయ చ సంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ నమో హంత్రే చ హనీయసే నమో భయం వై ఈశ్వర पूरे कर लिए हैं। తమిళనాడులోని తిరుచిరాపల్లి నుండి దృశ్యాలు మనం చూస్తున్నాము. అది గంగైకొండ చోళపురం ఆలయం. గంగైకొండ చోళపురం ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ దృశ్యాలే మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ 1 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటున్నారు. రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతంపై విజయం సాధించి 1000 ఏళ్లయింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆ సహస్రాబ్ది వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు ప్రధాని మోదీ. వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆలయాన్ని సందర్శించినప్పటి దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ అర్చకులు ఆయనకి బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతున్నారు. నమస్కరిస్తూ ఆయనతో మాట్లాడిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆలయాన్ని సందర్శించారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఆ పూజల అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గొనబోతున్నారు. అదే బహిరంగ సభలో ఇళయరాజాకు సంబంధించి ఒక సంగీత విభావరి కూడా ఉండబోతోంది. ప్రధాని సమక్షంలో సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరి చేపడుతున్నారు. ஆரங்கம் நால்வேதம் ஆனாய் போற்றி காற்றாகி எங்கும் கலந்தாய் போற்றி கைலை மலையானே போற்றி போற்றி கைலை மலையானே போற்றி போற்றி. ఆ ఆలయానికి సంబంధించిన విశిష్టతని వివరిస్తున్నారు అధికారులు. ఆలయానికి సంబంధించినటువంటి నమూనాలు, ఆ పిక్చర్స్, వాటన్నిటినీ కూడా ఆ శిల్ప కళలకు సంబంధించినటువంటి దృశ్యాల్ని, ఆలయ నమూనాకు సంబంధించినటువంటి ఒక మ్యాప్ కైండ్ని వివరిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది గంగైకొండ చోళపురం. ఆ చోళులకు సంబంధించిన సంప్రదాయ రీతిలో ఆ కళకి సంబంధించినటువంటిగా కట్టడాలు, ఆ శిల్పాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా కనిపిస్తోంది గంగైకొండ చోళపురం ఆలయం. ఆ ఆలయాన్నే ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవుని దర్శనం అనంతరం నమస్కరిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ 1 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటున్నారు. రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతంపై విజయం సాధించి 1000 ఏళ్లైన సందర్భంగా వేడుకలు నిర్వహిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. ఆ వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకి సాదర స్వాగతం పలికారు. అక్కడ దేవుని దర్శనం చేసుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సహస్ర వర్షంగతస్య పరమేశ్వరస్య బ్రహ్మణాయికి అంబాసమేత భగవీశ్వర పరమేశ్వరస్య ప్రసాదేన నమస్సోమాయ చ రుద్రాయ చ సంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ నమో హంత్రే చ హనీయసే నమో భయం వై ఈశ్వర.
भीमाजित नमो अग्रे वधाजित नमो हंत्रे तहनीयसे नमो भयं वै ईश्वर गंगे जमुने देवा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिमाय सलिलानि तच्छत्येकपदे द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी परिवार परिवृतस्य श्री राजेन्द्र चोलेश्वरेण स्थापित वैभवाकारस्य सहस्र वर्षं गतस्य परमेश्वरस्य बृहन्नायिकी अम्बा समेत भृगीश्वर परमेश्वरस्य प्रसाद